మీకైతే ప్రస్తుతానికి 30-23 గ్రేస్ మార్క్స్ అయితే ఇవ్వండి. మరి ఏమున్నాయంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి నిన్న నైట్ అంటే ఇవాళ మార్నింగ్ JNTH 4-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అన్నమాట. అయితే చాలామంది స్టూడెంట్స్ మరి ఇంకా రెస్పాండ్ కాలేదు. అయితే మరి ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా. మొత్తం క్లియర్ అయిపోయిన వాళ్ళు అయితే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ సబ్జెక్టులు పాస్ కాని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు వచ్చేసరికి మరి స్టూడెంట్స్ కెన్ వి అప్లై JNTH బీటెక్ గ్రేస్ మార్క్స్ నౌ అంటే దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా, చేసుకోకూడదా. ఇప్పుడు ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే కెన్ వి అప్లై JNTH బీటెక్ గ్రేస్ మార్క్స్ నా. అయితే 2022-2023 పాస్డ్ అవుట్ R18 వాళ్ళకి మాత్రం 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. మీకైతే ప్రస్తుతానికి 30-23 గ్రేస్ మార్క్స్ అయితే ఇవ్వండి. మరి ఏమున్నాయంటే, నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో అయితే JNTH బీటెక్ R18 పాస్ అవుట్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడా, ప్రతి పాస్డ్ అవుట్ వాళ్ళకు కూడా 9-7 గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ వాళ్ళకి 9, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 7. అది కూడా 2 సబ్జెక్టులకు మాత్రమే. అదే 30-23 అనుకోండి, ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 9-7 మాత్రం ఉన్నాయి. అయితే ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి కదా, మరి మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా. అయితే కొన్ని కాలేజీలు ఏంటంటే డైరెక్ట్గా 9-7 గ్రేస్ మార్క్స్ అప్లై చేయించుకుంటారు 2 సబ్జెక్టులు. అయితే ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళి ఏం చేస్తారంటే, ఇప్పుడే వెళ్ళొద్దు, ఒక్క 2 డేస్ తర్వాత వెళ్ళండి. వెళ్ళి 9-7 గ్రేస్ మార్క్స్ అప్లై చేయొచ్చు. రెగ్యులర్ వాళ్ళైతే 9, లేటరల్ ఎంట్రీ వాళ్ళైతే 7. అంటే దానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఆ ఎలిజిబిలిటీ ఏంటి ఏంటని తర్వాత వీడియో చేస్తాను నేను. సో అయితే ఇప్పుడు వెళ్ళి అడిగారు అనుకోండి, ఒకవేళ కొన్ని కాలేజీలు వచ్చేసరికి డైరెక్ట్గా అప్లై చేయించుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు, నోటిఫికేషన్ రావాలి, ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలి అని అన్నారనుకో, నోటిఫికేషన్తో కూడా పని ఉండకపోవచ్చు, ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలి యూనివర్సిటీ నుంచి, ఎందుకంటే మీరు ఇప్పుడే పాస్డ్ అవుట్ అయ్యారు, ఫ్రెషర్స్ కాబట్టి అని అంటే మాత్రం మరి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. మరి ఎలిజిబిలిటీ లిస్ట్లో అందరి పేర్లు ఉంటాయా అంటే, ఫస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే ఇప్పుడు దానికి ఎలిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, నేను తర్వాత వీడియో చేస్తాను, ఇప్పుడు సరిపోతుంది ఇంట్లో. అయితే ఏం చేస్తారంటే వీళ్ళు విడతల వారీగా ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ చేస్తారు. అయితే కొంతమంది కాలేజీ వాళ్ళు ఈ తలనొప్పి అంతా ఎందుకని డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు. కాకపోతే అప్లై చేసుకునేటప్పుడు ఒక విషయం చెప్తారు, ఏంటంటే ఇది రిజెక్ట్ అయితే మాకు సంబంధం లేదు, యాక్సెప్ట్ అయితే ప్రాబ్లమే ఉండదు కానీ అని చెప్పేసి ముందే చెప్తారనమాట. అయితే కొన్ని కాలేజీలు ఏం చేస్తాయి, వాళ్ళు ఇంకా అడగలేదు యూనివర్సిటీ వాళ్ళు అని చెప్పేసి అట్లే అట్టు పెట్టి ఉంచుతారు చాలా రోజులు అయినా కూడా, ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే వరకు కూడా. సో ఇలా ఉంటుంది అన్నమాట. అయితే ఎలిజిబిలిటీ లిస్టులు నెంబర్ ఆఫ్ పంపిస్తారు, మళ్ళీ ఫ్రెష్గా ఇది అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు పోయిన సంవత్సరం వాళ్ళతో సంబంధం ఉండదు. ఇక 30-23 ఉంటాయంటే ఆ తర్వాత సంగతి, అది సపరేట్ వీడియో చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి 9-7 మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అయితే బీఫార్మసీ ఇంకా రిజల్ట్ రాలేదు, ఆ తర్వాత చెప్తారు. కొంతమంది అంటున్నారు ఎలిజిబిలిటీ లిస్టు 4-2 అడ్వాన్స్ సప్లీ అయిపోయిన తర్వాత వస్తుంది అంట కదా సార్. కాదండి, అది 4-2 అడ్వాన్స్ సప్లీ ఎక్కడెక్కడ ఉంటుందండి, అది కూడా జరుగుతుంది. అది ఎప్పుడని తర్వాత చెప్తాను నేను, అడ్వాన్స్ సప్లీ ఎప్పుడు ఉంటుందని. మళ్ళీ ఇంకా వచ్చేసరికి ఇప్పుడు వీటికి మనం PCCMM కావాలి అంటే వెంటనే వస్తుందా, తత్కాల అప్లై చేసుకోవచ్చా, దానికి కూడా వీడియోస్ ఉన్నాయి, లేకపోతే నేను మళ్ళీ చేస్తాను, మీరు చూసుకోగలిగితే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే, మీ నెట్ కాపీ ఏదైతే ఉంటుందో
అది మాత్రం ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మీరు గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవాలంటే ఒరిజినల్ మెమోని ఖచ్చితంగా అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. దానికి సంబంధించిన వీడియో కూడా చేసున్నాయి, లేకపోతే మళ్ళీ నేను చేస్తాను. ఓకేనా? అయితే ఆ ప్రింట్అవుట్ తీసుకొని, ఎందుకంటే కొన్ని కాలేజీలు ఏంటంటే ఒరిజినల్ మెమో లేకపోయినా కూడా జిరాక్స్ అంటే నెట్ ప్రింట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో అది తీసేసుకొని మీకు కొత్త మెమో, గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన మెమో ఏదైతే ఉంటుందో అది పంపిస్తారన్నమాట. దానికోసం ఇదంతా అడుగుతున్నారు. అయితే మీరైతే నాకు తెలిసి అయితే ఖచ్చితంగా అయితే 9-7 గ్రేస్ మార్క్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి కాలేజీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్పారో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే నాకు తెలియచేయండి. మరి ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే రూల్స్ ఏంటి, ఆ రూల్స్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. మీకు దొరకలేదంటే మాత్రం నేను మళ్ళీ వీడియో చేస్తాను ఈవినింగ్. ఓకేనా? సో ఇక రీకౌంటింగ్ రివాల్యూషన్ పెట్టుకునే వాళ్ళు సరే సార్. ఇంకోటి ఏంటంటే మరి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే మరి నెంబర్ ఆఫ్ సప్లీస్ రాశారు, వాటిల్లో ఏ సప్లీ మార్క్స్ కన్సిడర్ చేయాలి, దానికి సంబంధించింది కూడా ఒక వీడియో అయితే వస్తుంది. ఆల్రెడీ అయితే ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు ప్లేలిస్ట్లోకి వెళ్ళి. ఓకేనా? సో ఇక ఇందుట్లో వచ్చేసరికి R18 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు, R15 వాళ్ళు ఉన్నారు, R13. R16 వాళ్ళు వచ్చేసరికి రీఅడ్మిటెడ్ వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఇప్పుడు గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేస్తున్నారండి. రీఅడ్మిటెడ్ కింద అప్లై చేసిన సబ్జెక్ట్స్కి ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్లో రిజెక్ట్ చేసినా కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కాకుండా ఈ పాస్డ్ అవుట్ వాళ్ళు తక్కువ కాబట్టి త్వరగానే నాకు తెలిసి ఎలిజిబిలిటీ లిస్ట్ తయారైపోయి ఉంటుంది. 2 డేస్లో వస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి 2 డేస్ తర్వాత వెళ్ళమన్నాను. ఇదంతా ఎందుకు మండే వెళదాం అనుకుంటే మాత్రం ఇంకా బెస్ట్. 1వ తారీఖు మండే రోజున మీరు వెళ్తే ఇంకా బెస్ట్ అనమాట. జూలై 1కి ఈ పని ఇంకా సాఫీగా జరిగిపోద్ది అని చెప్పేసి నేనైతే భావిస్తామన్నాను. సో ఈ గ్రేస్ మార్క్స్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా కామెంట్ చేయొచ్చు. కాదు అనుకుంటే నేను అన్నీ కూడా డౌట్స్ అన్నీ క్లియర్ చేసి చాలా వీడియోస్ పెట్టాను, లాస్ట్ ఇయర్ నుంచి పెడుతూనే ఉన్నాను. ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. సెపరేట్ ప్లేలిస్టులు క్రియేట్ చేశాను, కొన్ని వీడియోలకి ఎత్తుక్కోవడం కష్టమవుతుందని చెప్పేసి. ఒకసారి చూడండి ఒక్కొక్క ప్లేలిస్ట్, మీకే అర్థమైపోతుంది, టైటిల్ తెలిసిపోద్ది కదా. సో అందుట్లో మీకు తెలుస్తుంది అనమాట ఏంటని చెప్పేసి. ఓకేనా? సో గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా బీటెక్ వాళ్ళు అంటే మాత్రం ఇప్పుడు నాకు తెలిసిందైతే ఇదండి ఓవరాల్గా. ఓకేనా? అది ఇక మీ కాలేజీ వాళ్ళకి ఇక వెళ్ళిపోతే నోడీ ఫామ్ ముందు ఏం చేస్తారంటే మీరు నోడీ ఫామ్ అయితే సబ్మిట్ చేసేయండి. అయిపోయిన వాళ్ళు ఇక గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే నోడీ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ అవర్ బ్రైట్ కెరియర్. థ్యాంక్ యూ.